ఎప్పటి నుండో ఒక ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడే ఒక వ్యక్తి రింగ్ అవుతున్న ఫోన్ని లిఫ్ట్ చేసి కాల్ మాట్లాడతాడు. అవునా, మీరు చెప్పేది నిజమా? ఓ మై గాడ్, ఇలా అసలు జరగకూడదు. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అలా వ్యక్తి కాల్లో మాట్లాడిన తన పిఏతో ఇలా అంటాడు. పిఏ, వెంటనే మీటింగ్ ఏర్పాటు చేయి. మన ఆఫీసర్స్ అందరినీ వెంటనే పిలువు. వారితో మనం ఒక ముఖ్యమైన విషయం చర్చించాలి. ఏం జరిగింది సార్? ఎందుకలా భయపడుతున్నారు? అటాక్ జరగబోతోంది. ఎక్కడో కాదు, మన రాష్ట్రంలోనే. వెంటనే మనం మీటింగ్ ఏర్పాటు చేసి ఈ విషయం గురించి మన ఆఫీసర్తో చర్చించాలి. అలా ఆ వ్యక్తి చెప్పడంతో పిఏ వెంటనే మీటింగ్ని ఏర్పాటు చేస్తాడు. అసలు ఎవరా వ్యక్తి? ఏంటా మీటింగ్? అందరూ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? అటాక్ అసలు ఎక్కడ జరగబోతోంది? ఏంటా అటాక్? మీకేమైనా తెలుసా? మీరేదైనా గెస్ చేశారా? అయితే వెంటనే కామెంట్ చేసి మాకు తెలియజేయండి. మరోవైపు సూరమ్మ తన కొడుకుతో ఇలా అంటూ ఉంటుంది. ఏంట్రా ఇలా తయారయ్యావేంట్రా? పెళ్లి చేసుకోమంటే చేసుకోవు, కనీసం ఎవరినైనా ప్రేమించావా అంటే అది కూడా లేదు. నీ వయసు వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకుని హాయిగా బతుకుతున్నారు. నువ్వేమో ఇలా పెళ్లి పెటాకులు లేకుండా కూర్చున్నావు. అమ్మా, నాకప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. మరి ఇంకెప్పుడు చేసుకుంటావురా? మరో 25 గడిచిన తర్వాత నీకు 55 వస్తాయి. అప్పుడు చేసుకుంటావా? షష్టి పూర్తి చేసుకోవాల్సిన వయసులో పెళ్లి చేసుకుంటావా నువ్వు? ఏం చేయమంటావు అమ్మా? నాకెవ్వరూ నచ్చడం లేదు. అసలు నాకు ఎలాంటి అమ్మాయి కావాలో నాకే తెలియడం లేదు. చాల్లే, ఎలాంటి అమ్మాయి కావాలో వాడికి తెలీదట. ఇలాంటి వాణ్ణి నేను ఎక్కడ చూడలేదు. నీ గురించి నాకు బాగా తెలుసు. నీ సొంతంగా నువ్వు ఏ అమ్మాయిని ఎత్తుక్కోలేవని నేను ఎప్పుడో అర్థం చేసుకున్నా. అందుకే నేనే నీకు తెలియకుండా సంబంధాలని చూడ్డం మొదలుపెట్టాను. ఏదో ఒకరోజు ఒక అమ్మాయిని తీసుకొనొచ్చి నీకు బలవంతంగా పెళ్లి చేస్తారు. అప్పటికిగాని నువ్వు మారేలా లేవు. సూరమ్మ తన కొడుకైన రఘుతో చెప్తుంది. రఘ ఊరిలో ఒక స్కూల్ నడుపుతూ ఉంటాడు. పేద విద్యార్థుల నుండి ₹1 కూడా తీసుకోకుండా వారికి చదువు చెప్తూ ఉంటాడు. రఘు స్నేహితులైన వారందరూ ఆ బడిలో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉంటారు. నవీన్, 8th క్లాస్ స్టూడెంట్స్ కోసం టెక్స్ట్ బుక్స్ ఆర్డర్ చేశాను. ఆఫీస్కి పార్సల్ వచ్చింది. నువ్వెళ్ళి ఆ టెక్స్ట్ బుక్స్ తీసుకునిరా. వెంటనే బుక్స్ని పిల్లలకు అందించు. బుక్స్ లేక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడే వెళ్తాను. రమగారు, మీరు 6th క్లాస్ స్టూడెంట్స్ కోసం అలాగే మ్యాప్ బుక్స్ కావాలని అడిగారు కదా? అవును నవీన్ గారు, పిల్లల కోసం మ్యాప్ అలాగే మ్యాప్ బుక్స్ కూడా కావాలి. వచ్చే దారిలో ఒక మంచి బుక్ షాప్ ఉంది. అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. వచ్చే దారిలో కొనుక్కొని తీసుకొనొస్తాను. ఇంతకీ ప్రైమరీ పిల్లలు ఎలా చదువుతున్నారు? బాగానే చదువుతున్నారండి. కాకపోతే వాళ్ళలో చాలామంది తరచుగా ఆబ్సెంట్ అవుతున్నారు. ప్రైమరీలో పిల్లలు యాక్టివ్గా స్కూల్కి వస్తేనే వాళ్ళకి చదువుపై ఇంట్రెస్ట్ కలుగుతుంది. సెకండరీ ఎడ్యుకేషన్ని కూడా కంప్లీట్ చేయగలుగుతారు. ఇప్పుడే బడికి దూరమైతే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో చెప్పండి. మనం వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలి. మన ఊర్లో ఉన్న చిన్నపిల్లలందరూ తప్పకుండా బడికొచ్చేలా చేయాలి. అవును, నిజమే. చిన్నతనంలోనే చదువుపై ఇంట్రెస్ట్ వచ్చేలా చేయాలి. అలా వాడికి ఇంట్రెస్ట్ రావాలంటే వారు ప్రతిరోజు బడికి రావాలి. పిల్లలు ప్రతిరోజు బడికి రావాలంటే ముందు తల్లిదండ్రుల కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఒక పని చేద్దాం, ఈ సండే మనం పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడదాం. అలా రఘు తన స్నేహితులతో మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు సూరమ్మ బంధువులందరికీ ఫోన్ చేసి తన కొడుక్కి ఒక మంచి సంబంధం చూడమని చెప్తూ ఉంటుంది. అబ్బా, బంధువులందరికీ కాల్ చేసి చెప్పేశాను. ఎవరో ఒకరు తప్పకుండా నా కొడుక్కి ఒక మంచి సంబంధం చూడకపోరు. వాడికి ఎలాగో పట్నంలో ఉన్న అమ్మాయిలు నచ్చడం లేదు కదా. కనీసం పల్లెటూరు అమ్మాయి అయినా నచ్చుతుందేమో చూడాలి మరి. ఇంతలో సూరమ్మ ఇంటి తలుపులను ఎవరో గట్టిగా తడుతూ ఉంటారు. అబ్బబ్బా, ఎవరలా తలుపు దడుతున్నారు? వెంటనే వెళ్లి తీయకపోతే ఆ తలుపుని బద్దలు కొట్టుకొని మరి లోపలికొచ్చేసేలా ఉన్నారు. అలా సూరమ్మ వెళ్లి తలుపు తెరుస్తుంది. చూస్తే పల్లెటూరు అమ్మాయి ఉంటుంది. చేతిలో తన బట్టల పెట్టె పట్టుకుని అమాయకంగా చూస్తూ కనిపిస్తుంది. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి నీకు? మీరు సూరమ్మేనా? అవును, నేను సూరమ్మని. ఇంతకీ నువ్వెవరు? అమ్మ బాబోయ్, అత్తా ఎలాగున్నవే అంటూ రోజా తన బట్టల పెట్టెని పక్కన పెట్టి ఒక్కసారిగా సూరమ్మని గట్టిగా హక్ చేసుకుంటుంది. అయ్యయ్యో, ఎవరమ్మా నువ్వు? ముందు నన్నొదులు. ఎవరు నువ్వు? నేనత్తా, రోజాని. అప్పుడే నన్ను మర్చిపోయావా? అంతేలే, ఈ పల్లెటూరి కోడలు నీకెలా గుర్తుంటుంది చెప్పు. వద్దు వద్దు అని మా ఊరి పెద్ద చెబుతూనే ఉన్నాడు. అయినా నేను వింటే కదా. మా సూరమ్మత్త తెగ మంచిది, నన్ను బాగా చూసుకుంటుంది. నేను ఆ అమ్మకాడికే పోతానని వచ్చేసిన. నీ భాష అచ్చం మా ఊరి భాషలానే ఉంది. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? అరే,
నేనత్తా రోజాని. అబ్బా సరే చెబుతాయిను. రంగమ్మ లేదు, రంగమ్మ అదే నీ స్నేహితురాలు. అవును, రంగమ్మ నా స్నేహితురాలు. నువ్వు రంగమ్మ కూతురువా? కాదు కాదు, రంగమ్మ ఇంటి పక్కనే సులోచనం ఉండేది కదా, ఆమె నీకు వరుసకు అక్క అవుతుంది. ఆమె వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడి కూతుర్ని నేను. రోజనత్తా, నువ్వే నాకు నామకరణం కూడా చేసినావని మా అయ్య ఎప్పుడూ అంటుండేవాడు. తెలుసా, మా అయ్య కన్ను మూశాడు. ఇక ఆ ఊర్లో ఒంటరిగా ఉండలేక పెట్టే బేడ సర్దుకొని నీ కాడికొచ్చేసినాను. నా బాధ్యత నీదే అత్తా. అలా రోజా మొత్తం చెప్తుంది. సూరమ్మకి ఏమీ అర్థం కాదు. ఎంత చెప్పినా ఈ పిల్లెవరో నాకు అర్థం కావటం లేదే. ఇప్పుడేం చేయాలి? ఏందత్తా, ఇంకా నేనెవరో గుర్తుకు రాలేదా? అయ్యో, ఇక నాకు ఆ గంగమ్మ తల్లే దిక్కు. ఎల్లి ఆ గంగలో దూకుతాను. నేను కూడా మా నాన్న కాడికి వెళ్ళిపోతాను. ఈ భూమి మీద నాకంటూ ఎవ్వరూ లేరు అంటూ రోజా బోరున ఏడుస్తూ తన పెట్టెని నెత్తిమీద పెట్టుకుని తిరుగు ప్రయాణం మొదలుపెడుతుంది. అలా రోజా గట్టిగా ఏడుస్తూ ఉంటే సూరమ్మకి చాలా బాధ కలుగుతుంది. ఇంతలా ఏడుస్తూ చెబుతుందంటే ఈ పిల్ల తప్పకుండా నా బంధువే అయి ఉంటుంది. నేను పట్నానికొచ్చి పూర్తిగా పల్లెటూరి విశేషాలను మర్చిపోయినట్టున్నా. పాపం, తల్లిదండ్రులు చనిపోయారని అంటుంది. ఇలాంటి పిల్లకి ఆశ్రయమిస్తే పుణ్యం కూడా వస్తుంది అంటూ సూరమ్మ తనలో తానే అనుకొని బాధపడి వెళ్ళిపోతున్న రోజాని ఆపుతుంది. రోజా, నువ్వా? ఇప్పటికి గుర్తొచ్చిందమ్మాయి. ఏం చేస్తాం చెప్పు? ఈ మధ్య బాగా మతిమరుపు ఎక్కువైపోయింది. అయ్యో, నాన్నగారు కాలం చేశారా? అవునత్తా, ఇక నాకు నువ్వే దిక్కు. కంగారు పడకమ్మా, నేను నిన్ను బాగా చూసుకుంటానులే. ఎప్పుడు తిన్నావో ఏమో. రా, ముందు నీకు అన్నం వడ్డిస్తాను. ఇప్పుడే గోంగూర కూడా చేశాను. గోంగూర? నాకు గోంగూరంటే ప్రాణం. పద పద, త్వరగా వడ్డించు. అలా రోజా సూరమ్మ ఇద్దరు కలిసిపోతారు. రోజా తృప్తిగా భోజనం చేస్తుంది. అలాగే ఊరిలో జరిగిన విషయాలన్నీ సూరమ్మకు చెబుతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో రఘు బడి నుంచి ఇంటికి వస్తాడు. అమ్మా అమ్మా, తల పగిలిపోతుంది, వెంటనే టీ పెట్టివ్వు. వచ్చావా? ఇవాళ అసలు టైమే తెలియలేదురా. చాలా త్వరగా సమయం గడిచిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకో తెలుసా నీకు? ఎందుకు? ఎప్పుడు చూసినా ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోతున్నాను. బాగా బోర్ కొడుతుంది, త్వరగా పెళ్లి చేసుకోరా అని తెగ పేరు పెట్టేదానివి. కాని ఈరోజేమో త్వరగా టైం గడిచిపోయిందని అంటున్నావు. ఏం జరిగింది? ఏం జరిగిందా? ఊరి నుంచి నా కోడలొచ్చిందిరా. రోజా, ఓ రోజా! వస్తున్నానత్తా. ఓ బావా, ఎలా ఉన్నావు? ఎదుగో, ముందు టీ తీసుకో, లేకుంటే చల్లారిపోతుంది. ఎవరమ్మా ఈ అమ్మాయి? చెప్పాను గదరా, ఊరు నుంచి వచ్చిన నా కోడలని. కోడలా? మరి చిన్నప్పటినుంచి నేనెప్పుడు చూడలేదే. అసలు ఈ అమ్మాయి నీకు కోడలెలా అయింది? ఎలా అయిందంటే ఏమోరా, నేను కూడా సరిగ్గా చెప్పలేను. కాని ఈ పిల్ల నా కోడలు, అంతే. అలానే నీకు ఎవరు చెప్పారు? ఎవరో చెప్పాలా ఏంటి? ఈ పిల్లే చెప్పింది. సరిపోయిందిలే అమ్మా. ఎవరిని పడితే వారిని ఇలా ఇంట్లో తీసుకుని వచ్చి పెడితే ఎలా? అసలే సిటీలో టెర్రరిస్టులు ఎక్కువైపోతున్నారని సమాచారం కూడా వచ్చింది. ఏంటమ్మా, ఇలా చేస్తే ఎలా చెప్పు? చూడండి, మీరెవరో మాకు తెలీదు. వెంటనే మీరిక్కడి నుంచి బయటకెళ్ళండి. అలా రఘు చెప్పడంతో రోజా ఒక్కసారిగా బోర్న ఏడుపు మొదలు పెడుతుంది. అయ్యో అయ్యో, ఏంట్రా నువ్వు బంగారం లాంటి ఆడపిల్లని అలా ఏడిపిస్తున్నావు? ఈ పిల్ల నాకు కోడలవుతుంది. ఎలా అని మాత్రం అడగొద్దు. దానికి నా దగ్గర సమాధానం లేదు. కాని ఈ పిల్ల చాలా మంచిదిరా. వచ్చిన దగ్గర్నుంచి అన్ని పనులు చకచక చేసేస్తుంది. నాతో కబుర్లు కూడా బాగా చెబుతుంది. చాలా మంచి పిల్లరా. ఈ పిల్లని నేను ఇంటి నుండి అస్సలు బయటికి పంపలేను. కావాలంటే ఇద్దరం కలిసే బయటికెళ్ళిపోతాం. అరే ఏంటమ్మా, నువ్వు కూడా చిన్నపిల్లలా తయారయ్యావు. సరే, నీకిష్టం వచ్చినట్టు చెయ్యి. ఈ అమ్మాయిని ఇంట్లో కాకపోతే నెత్తిమీద పెట్టుకో అని చెప్పి రఘు తన గదిలోకి వెళ్ళిపోతాడు. అలా రోజా ఇంట్లో పూర్తిగా పాతుకుపోతుంది. రోజా సూరమ్మని ఒక్క పని కూడా చేయనివ్వదు. అన్ని పనులు తానే చేసేది. దానికి తోడు సూరమ్మకి బోర్ కొట్టకుండా కబుర్లు చెప్పేది. ఇక రాత్రి పడుకునే ముందు సూరమ్మ కాళ్లకు బాగా మసాజ్ చేసేది. సూరమ్మ రోజాని చూస్తూ తన మనసులో ఇలా అనుకుంటుంది.
ఎంత చక్కగా ఉంది ఈ పిల్ల. అన్ని పనులు చేసేస్తోంది. ఇలాంటి అమ్మాయి కోసమే గదా నేను ఎన్ని రోజులు ఎదురు చూస్తుంది. ఇక ఆలస్యం చేయకూడదు. వెంటనే ఈ అమ్మాయిని మన రఘుకిచ్చి పెళ్లి చేసేయాలి. ఈ ప్లాన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా అమలు చేయాలి. అలా సూరమ్మ తన మనసులో అనుకుంటుంది. మరుసటి రోజు రఘు బడికి బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలో రోజా కూడా చక్కగా తయారై రఘుతో ఇలా అంటుంది. బావా, సినిమా హీరోలాగా తయారై ఏడికి పోతున్నావు? ఇంకెక్కడికి, స్కూల్కి వెళ్తున్నాను. ఏంటి బావా, నువ్వింకా 10వ క్లాస్ పాస్ అవ్వలేదా? అయ్యయ్యో, ఇంకా బడికి వెళ్ళి చదువుకుంటున్నావన్నమాట. నేను బడికెళ్తున్నది చదువుకునేందుకు కాదు, చదువు చెప్పేందుకు. అవునా, నువ్వు స్కూల్ మాస్టర్ అన్నమాట. నేను కూడా 5వ తరగతి దాకా కష్టపడి చదువుకున్నాను. ఆ తర్వాత బడికి వెళ్దామంటే మా నాన్న అస్సలు ఒప్పుకోలేదు. ఇప్పుడొకసారి నీతో పాటు బడికి వస్తాను బావా. అస్సలు కుదరదు. ఒరేయ్, నీకసలు బుద్ధుందా? పాపం, ఆడపిల్ల అలా అడుగుతుంటే కాదనడానికి నీకు మనసులో వస్తుందిరా? ఏంటమ్మా నువ్వు కూడా? పాపం, దాన్నొకసారి బడికి తీసుకొని వెళ్ళు. ఎప్పుడో చిన్నప్పుడు బడి చూసిందంట. ఆ తర్వాత బడి ముఖం వైపు చూడనే లేదంటుంది. దాని కోరిక తీరిస్తే ఏం పోతుందరా నీకు? నీకిష్టం లేకపోతే చెప్పు, రోజాని తీసుకొని నేను మా పల్లెటూరికెళ్ళిపోతాను. అమ్మా తల్లి, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నేనే ఈ రోజాని స్కూల్కి తీసుకుని వెళ్తానులే. అలా రఘు చెప్పడంతో సూరమ్మ ఆనందపడుతుంది. ఇక రఘు రోజాని స్కూల్కి తీసుకుని వెళ్తాడు. వావ్, స్కూల్ ఎంత బాగుందో! ఈ బడి నుండి నీకెంత ఆదాయం వస్తుంది బావా? ఎలాంటి ఆదాయము రాదు. నేను పల్లెటూరులో ఉన్న నా ఆస్తి మొత్తాన్ని అమ్మి ఈ బడి కట్టాను. ఇక్కడ చదువుతున్న వారందరూ నాతో పాటు కలిసి చదువుకున్న నా స్నేహితులు. వారు వాళ్ళ ఉద్యోగాలతో పాటు అప్పుడప్పుడు బడికి వచ్చి పాఠాలు కూడా చెప్తూ ఉంటారు. ఇక నేను ఎంతో కష్టపడి బడిని నడుపుతున్నాను. ఈ బడిలో పిల్లల నుండి నేను ₹1 కూడా వసూలు చేయను. అవునా? ఏదేమైనా నువ్వు బాగా గొప్పోడివి బావా. ఇంత మంచి మనసున్న నీకు మంచే జరుగుతుందిలే. నేను బడి మొత్తం చూసొస్తాను. అలా రోజా బడి మొత్తం చూడ్డానికి వెళ్తుంది. అప్పటిదాకా ఏమీ తెలియని అమాయకపు అమ్మాయిలా ఉన్న రోజా ఒక్కసారిగా మారిపోతుంది. చాలా సీరియస్గా బడి మొత్తాన్ని గమనిస్తూ ఉంటుంది. బడిలో ఉన్న సీసీ కెమెరాల్ని చెక్ చేస్తుంది. ఏంటి, రోజాలో ఒక్కసారిగా ఈ మార్పు ఎందుకొచ్చింది? 10 నిమిషాల ముందు పల్లెటూరు పిల్లలా ఉన్న రోజా ఇప్పుడు ఇలా ఎందుకు మారింది? రోజా ఆ బడిలో అసలు ఏం వెతుకుతుంది? మీకేమైనా తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి. బడి మొత్తం చూసావా? హా, చూసినాను బావా. బడంతా ఎంత బాగుందో! ఈ బడిని చూస్తా ఉంటే మళ్ళొకసారి చదువుకోవాలా అనిపిస్తుంది. దానిదేముందిలే, చదువుకుందూలే. ఇంతలో రఘు స్నేహితుడైన నవీన్ పరుగులు తీస్తూ రఘు వద్దకు వచ్చి ఇలా చెప్తాడు. ఏమైందిరా, ఎందుకలా పరిగెత్తుకుంటొచ్చావు? ఒక గుడ్ న్యూస్ రా. ఈ గుడ్ న్యూస్ చెప్తే నువ్వు కూడా నాలానే చాలా సంతోషిస్తావు. మొన్నొకసారి మన స్కూల్ గురించి వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. మనం ఈ స్కూల్ని ఎలా నడుపుతున్నామో అందులో చెప్పాను. ఆ వీడియో కాస్త బాగా వైరల్ అయింది. ఆ వీడియో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ దాకా కూడా వెళ్ళింది. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఆ వీడియో చూశారు. ఈ శనివారం అయినా మన స్కూల్కి విజిట్ చేయబోతున్నారు. అంతేకాదు, మన స్కూల్కి విరాళాలు కూడా ఇస్తానని ఇప్పుడే ప్రకటించారు. ఏంటి, నువ్వు చెప్తుంది నిజమేనా? వావ్, నేను ఈ విషయాన్ని అసలు నమ్మలేకపోతున్నాను. చాలా ధన్యవాదాలు దేవుడా, ఇదంతా ఆ దేవుడి దయ. అంటే పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేస్తారా? అవును, తప్పకుండా ఏర్పాటు చేస్తారు. ఒక పని చేద్దాం, మనం మన స్కూల్ మొత్తాన్ని బాగా డెకరేట్ చేద్దాం. నాకు కూడా అలంకరించడం బాగా వచ్చు. నేను కూడా మీకు సహాయం చేస్తాను. అలా రోజా రఘుతో చెప్తుంది. రఘు అందుకు ఒప్పుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న సూరమ్మ కూడా చాలా సంతోషిస్తుంది. అవునా, ఎన్నేళ్లకు నా కొడుకు పడ్డ కష్టానికి ఫలితం లభిస్తుందన్నమాట. అవునెత్తా, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఈ విషయం చెప్పడానికి ఇలా నీ దగ్గరకొచ్చాను. అవతల బడిలో చాలా పనులున్నాయి. బడంతా శుభ్రం చేసి అలంకరించాలి. నేను ఇప్పుడే బడికి వెళ్ళాలి. అలా రోజా మళ్ళీ తిరిగి బడికి వెళ్తుంది. రోజా బడి మొత్తం శుభ్రం చేయడం మొదలుపెడుతుంది. ఈ శుభ్రం చేస్తున్న క్రమంలోనే రోజా మరొక పని కూడా చేయడం మొదలుపెడుతుంది. ప్లాస్టిక్ పువ్వులలో మైక్రో కెమెరాలను అమరుస్తుంది. అసలు పల్లెటూరు పిల్లైన రోజా ఇదంతా ఎందుకు చేస్తోంది? ఏమో, మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి, చూద్దాం. అలా బడి అలంకరణ పూర్తవుతుంది. శనివారం రానే వస్తుంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన రవి తన బృందంతో కలిసి బడి వద్దకు వస్తాడు. వావ్, బడి చాలా బాగుంది, వెరీ నైస్. మీరు మా స్కూల్కి విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. నోనో, మీరు ధన్యవాదాలు చెప్పకండి.
ఇన్ఫ్యాక్ట్ మీలాంటి వారికి నేనే ధన్యవాదాలు చెప్పాలి. మేము చేయలేని పనిని మీరు చేస్తున్నారు. ఎంతోమంది పేద విద్యార్థులకు ఉచితంగా చదువు అందిస్తూ ఉన్నారు. యూఆర్ ట్రూలీ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. రండి సార్, మీకు స్కూల్ మొత్తాన్ని చూపిస్తాను. అలా రఘు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన రవిని తనతో పాటు తీసుకుని వెళ్తాడు. బడి మొత్తం చూపిస్తూ ఉంటాడు. ఎడ్యుకేషన్ మినిస్టర్ రావడంతో ఆయనను చూడ్డానికి చాలామంది ప్రజలు బడి వద్దకు వచ్చి ఉంటారు. బడిలో చదువుకునే పిల్లలందరూ కూడా ఆ బడి ప్రాంగణంలోనే ఉంటారు. వారి తల్లిదండ్రులు కూడా అక్కడే ఉంటారు. పోలీసులు కూడా అక్కడే ఉంటారు. వీరందరినీ చూసి రోజా ఇలా అనుకుంటుంది. ఊరు మొత్తం ఇక్కడే ఉంది. ఎలా అయినా వీళ్ళని కాపాడాలి. అసలు నా టీం అంతా ఎక్కడున్నట్టు? అలా వెతుకుతూ ఉన్న రోజా కళ్లకు తన టీం కనిపిస్తుంది. సార్, వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. స్కూల్లో ఉన్న కెమెరా అసలు కాకుండా నేను అదనంగా చాలా కెమెరాలను ఏర్పాటు చేశాను. వాటి ఫుటేజ్లను మన గౌరవ్ చూసుకుంటున్నాడు. ఎలాంటి డౌట్ వచ్చినా అతను మనకి ఇన్ఫార్మ్ చేస్తాడు. అలా రోజా తాను చేసిన ఏర్పాట్లను సార్తో చెప్తుంది. ఇంతకెవరా సార్? ఆ సార్ మరెవరో కాదు, మొదట్లో కాల్ మాట్లాడిన వ్యక్తి. ఆ వ్యక్తి పేరు సాగర్. వెరీ గుడ్ రోజా, మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. చుట్టూ సివిల్ డ్రెస్లో మన పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గ్యాంగ్లో ఒకడు మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ని కిడ్నాప్ చేయబోతున్నాడు. ఆయనని అడ్డుపెట్టుకుని జైల్లో మగ్గుతున్న మరికొందరు టెస్టులను విడిపించాలి అని అనుకుంటున్నారు. ఇది జరగడానికి అస్సలు వీల్లేదు. అవును సార్, ఇలా అస్సలు జరగకూడదు. మీరేమీ కంగారు పడకండి. నేనిప్పుడే ఎడ్యుకేషనల్ మినిస్టర్ వద్దకు వెళ్తాను. ఆయన పక్కనే ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఆయన్ని కాపాడుతాను. అలా రోజా ఎడ్యుకేషనల్ మినిస్టర్ వద్దకు వెళ్తుంది. ఈ అమ్మాయి పేరు రోజా, నాకు మర్దలవుతుంది. నమస్కారం అండి. ఆ, నమస్కారం మంత్రి గారు. నేను మీ పార్టీకే ఓటు వేశానండి. చాలా ధన్యవాదాలు. మీరు మాత్రమే వచ్చారేంటండి? మీ భార్యని కూడా తీసుకుని రావచ్చు కదా. ఆవిడ్ని నేను ఒకసారి టీవీలో చూశాను. అంటూ రోజా మెల్లగా ఎడ్యుకేషన్ మినిస్టర్ని మాటల్లో పెడుతుంది. సరిగ్గా అప్పుడే ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ వద్దకు వస్తూ ఉంటాడు. అతని చేతిలో గన్ ఉండటాన్ని రోజా గమనిస్తుంది. రోజా వెంటనే అలర్ట్ అవుతుంది. రోజా ఒక్కసారిగా తన చీరలో దాచిన గన్ బయటకు తీస్తుంది. అనుమానాస్పదంగా కనిపించిన ఆ వ్యక్తి చేతికి కాలుస్తుంది. వెంటనే ఆ వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. రోజా అతని వెంట లేడీలా పరిగెత్తి అతన్ని పట్టుకుంటుంది. ఆ సమయంలో ఆ వ్యక్తి తన మెడలో ఉన్న లాకెట్ని తెరిచి అందులో ఉన్న సెరెన్ని తాగేయబోతూ ఉంటాడు. వెంటనే రోజా ఆ లాకెట్ని బలవంతంగా అతని చేతిలో నుండి లాక్కొని సాగర్ వైపుకు విసిరేస్తుంది. సాగర్ ఆ లాకెట్ని పట్టుకుంటాడు. రోజా ఆ వ్యక్తిని బాగా కొడుతుంది. అప్పటికే చేతికి గాయమైన ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళలేకపోతాడు. ఇంతలో రోజాతో వచ్చిన ఆఫీసర్లందరూ ఎడ్యుకేషన్ మినిస్టర్కి సెక్యూరిటీ కల్పిస్తారు. రోజా పారిపోతున్న ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించి ఇలా చెప్తుంది. నో డౌట్, ఇతను మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ని షూట్ చేయడానికే వచ్చాడు. ఇతని షర్ట్ లోపల గన్ కూడా ఉంది. అంతేకాదు, ఇతను గ్రూప్లోని వ్యక్తి. వెంటనే అరెస్ట్ చేయండి. సూపర్ రోజా, అనుకున్నది సాధించావు. ఎడ్యుకేషన్ మినిస్టర్తో పాటు ఇక్కడ ఉన్న పిల్లల ప్రాణాలను కూడా కాపాడావు. అసలేం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావడం లేదు. అసలు ఈవిడ దగ్గరికి గన్ ఎలా వచ్చింది? ఈవిడ గన్ని అంత ప్రొఫెషనల్గా ఎలా వాడుతున్నారు? హలో సార్, వీఆర్ ఫ్రమ్ ఇండియన్ ఆర్మీ. ఈమె కూడా ఒక ట్రైన్డ్ ఆఫీసర్. అందుకే అంత ప్రెస్ని పట్టుకోగలిగింది. నిజానికి చాలా రోజుల నుండి మన ఇండియన్ మినిస్టర్స్ని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ విషయం మాకు తెలిసింది. స్కూల్ వీడియో వైరల్ కావడంతో మీరు బడిని సందర్శించాలి అని అనుకున్న విషయం తెలిసింది. అంతకంటే ముందు ఆ విషయం మాకు తెలిసింది. అందుకే మా టీం మెంబర్ అయిన రోజాని రంగంలో దించాం. రోజా ఏమీ తెలియని అమాయకురాలుగా ఈ స్కూల్ ఓనర్ అయిన రఘు ఇంట్లో చేరింది. ఆ తర్వాత మెల్లగా బడిని తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. బడి మొత్తం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అలాగే మీ పక్కనే ఉంటూ మీకు సెక్యూరిటీ ఇచ్చింది. కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ప్రజల ప్రాణాలని కాపాడింది. వావ్, సూపర్. నా ప్రాణాలతో పాటు ఇక్కడ ఉన్న అందరి ప్రాణాలను కాపాడినందుకు ధన్యవాదాలు. ఇట్స్ మై డ్యూటీ సార్. రఘు గారు, అలాగే సూరమ్మ గారు, ముందుగా మీకు సారీ చెప్పాలి. మిమ్మల్ని నమ్మించి మీ ఇంట్లో చేరాను. ప్రజల్ని కాపాడటం కోసమే ఇదంతా చేశాను తప్ప నాకింకే దురుద్దేశం లేదు. నన్ను క్షమించండి. అయ్యో, అలా క్షమాపణలు అడగకమ్మా. నీలాంటి వాళ్ళని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నీలాంటి వారు అందరికీ ఆదర్శప్రాయం. అవును, నిజానికి మమ్మల్ని కాపాడినందుకు మేమే మీకు ధన్యవాదాలు చెప్పాలి. అలా అక్కడున్న వారందరూ రోజాని తెగ పొగుడుతూ ఉంటారు. అలా రోజా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది. రోజా చేసిన పని మీకు నచ్చిందా? కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి.